హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము టమాటో చారు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ టమాటో చారు ఇంట్లో ప్రిపేర్ చేసుకోబోతున్నాం. నోరు రుచిగా లేనప్పుడు ఈ టమాటో చారు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా కమ్మకమ్మగా ఉంటుంది. దానికోసం మనం ఇప్పుడు 3 టమాటోలు తీసుకున్నాము. కొంచెం చింతపండు వేసి కొన్ని వాటర్ వేసి ఉడికిద్దాం. ఇప్పుడు టమాటో నుంచి తొక్క ఊడిపోతున్న స్టేజ్లో మనం బంద్ చేయాలి. ఇలా మెదుపుకోవాలి. ఇలా మనము రుద్దుకున్న దాన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మన పులుపుకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. కారం, ఉప్పు, మెంతి పొడి, జీలకర్ర మెంతి పొడి వేసి కరివేపాకు, మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలండి. వేసి 5 నుంచి 6 నిమిషాలు కొత్తిమీర వేసి 5 నుంచి 6 నిమిషాలు మసలనివ్వాలి. ఇటు పక్కకు చారు మసులుతున్నప్పుడు తాలింపు వేసుకోవాలి. మనం తాలింపు కోసం చిన్న మూగుడు పెట్టుకొని నూనె వేడైనాక ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలన్నీ వేసేసుకొని కొంచెం కచ్చాపచ్చ దంచుకున్న ఎల్లిపాయ, ఒక 2 ఎండుమిర్చీలు, పసుపు, రెండు రెమ్మల కరివేపాకు తాలింపులో కూడా వేయాలి. ఇందులో వేయాలి. ఇప్పుడు ఇది ఇందులో కలిపేయాలి. మన వేడి వేడి టమాటో చారు రెడీ అయిపోయింది. టేస్టీ నోటికి ఎంతో రుచిగా అనిపించే, జ్వరం వచ్చినప్పుడు తినడానికి ఇష్టపడే టమాటో చారు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.